ఇవాళ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఫన్ గా నడుస్తుంది. అదే విధంగా 2 టాస్కులు జరిగినాయి. మరి ఈ టాస్కుల్లో ఎవరు గెలుపొందారు? మరి ఈ టాస్కులకి సంచాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అదే విధంగా ఎవరు మోస్ట్ డేంజర్ లోకి వెళ్ళిపోయారు? ఎవరు డేంజర్ జోన్ నుంచి మాక్సిమం ఇమ్యూనిటీని పొందే అవకాశాన్ని పొందారు? ప్రస్తుతానికి చూస్తే మరి ప్రజలుగా ఎవరున్నారు? ఆ ప్రజలకి ఈ రోజుతోటైతే ఉన్న టాస్కుల అవకాశాలన్నీ అయిపోయాయి. ఇక ఈ రోజు నుంచి ఎవరైతే ప్రజలుగా ఉన్నారో ఆ ప్రజలు ప్రజలుగానే ఉండాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇక లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అయిపోయాయని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మరే ఇప్పుడు ప్రజలుగా ఎవరున్నారు బిగ్ బాస్ చెప్పిన తర్వాత అని చూసినట్లయితే ఆల్రెడీ ఎవరైతే 4 మెంబర్స్ ప్రజలుగా ఉన్నారో వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. కానీ టాస్కుల్లో వాళ్ళు ఓడిపోవడం కారణంగా వాళ్ళు ప్రజలుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఆ రకంగా భరణి గారు, ఇమాన్యుయల్, గౌరవ్, సుమన్ శెట్టి వీళ్ళ నలుగురు కూడా ప్రజలుగానే ఉండిపోవాల్సిన సిచ్యువేషను. ఈ రోజుతోటి వీళ్ళు అంటే ఈ నలుగురికి ఇమ్యూనిటీకి ఇక సంబంధం లేదు. ఈ వారం దక్కించుకునేటువంటి ఇమ్యూనిటీలో రిమైనింగ్ 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్ లో మరి ఎవరు ఇమ్యూనిటీకి దగ్గరగా వెళ్తారు, అదేవిధంగా క్యాప్టెన్సీ కంటెండర్లు అవుతారనేది చూద్దాం. మెయిన్ గా ఈ రోజు కొంత ఫన్ వేలో సాగింది. ఆల్మోస్ట్ ఎక్కువగా ఫన్ అయితే జనరేట్ చేశారు. దాని తర్వాతకి టాస్క్ పెట్టడం జరిగింది. 2 టాస్కులు ఒకటి తర్వాత ఒకటి. ఆ రకంగా ఈ 2 టాస్కులు అయిపోతాయి. చివరిలో వారేవా చెఫ్ అయితే ఈ రోజు నైట్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి మంచి ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఇక మనం ఎపిసోడ్ లోకి వెళ్దాం. తనుజ ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ అయిపోయిన తర్వాత తనుజ వచ్చేసి కిచెన్ టేబుల్ మీద కూర్చుంటుంది అనమాట. కూర్చొని అమ్మ ఎంత పని చేస్తున్నారా అనేసి తనుజ ఏంట్రా అసలు మీరు పెట్టే టార్చర్ చూస్తే నైట్ పడుకుంటే కూడా కలలోకి వస్తుంది అంటే కమాండర్ గా ఉన్నటువంటి తనుజ కమాండర్ గా ఉంది కదా తనని రాజు రాణులైనటువంటి వాళ్ళు పనులు పదే పదే చెప్పి విసిగిస్తున్నారు. అంటే ఏదో సూపర్ పవర్ వచ్చినట్టు వీళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు. అట్లీస్ట్ ఫ్రెండ్నైనా గుర్తించుకొని చేయవచ్చు కదరా అనే విధంగా అయితే తనుజ అంటుంది. ఫన్ వేలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ రకంగా అయిపోతుంది. దాని తర్వాతకి అక్కడే ఉన్నటువంటి సుమన్, భరణి గారు అండ్ వీళ్ళు ఉంటే దివ్య అంటుంది అన్ని గుర్తుపెట్టి అంటే డిప్పలు పగిలిపోవాలరా వీళ్ళకి అనేసి భరణి గారు అంటారు. జోక్గా అదంతా ఫన్ వేలో నడుస్తుంటే ఆయన అంటే అన్నప్పుడు దివ్య ఉంటుంది అంటే ఉంది నేను నోట్ చేసుకున్న భరణి గారు మీరు ఫస్ట్ ఇమాన్యుయల్ సెకండ్ అంటాడు. అన్నప్పుడు సుమన్ శెట్టి గారు ఉండి అమ్మయ్య నేను లేను అనేసి ఆ స్పాంటేనియస్గా అంటాడు. చూసినప్పుడు ఫుల్ నవ్వు వస్తుంది. వాళ్ళు దివ్య ఏమంటది అంటే భరణి గారు మీరు ఫస్ట్ ఉన్నారు, మీ సంగతి చూస్తా, అదేవిధంగా ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ లో ఉండు అనేసి అంటది. అనగానే అక్కడే కూర్చున్నటువంటి సుమన్ శెట్టి గారు అంటారు అమ్మయ్య నేను లేను అనగానే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఎవడు మూవీయా రామ్ చరణ్ నాయక్ మూవీలో ఒక విలన్స్ అందరిని తీసుకొచ్చేసి వెళ్తుంటారుగా ఆ టైంలో ఒక ఫన్ సీన్ ఉంటుంది, కామెడీ సీన్. ఆ సీన్ లో ఒక అతను అంటాడు అమ్మయ్య వాళ్ళని కూడా కొట్టేశారు అనే విధంగా నాకు అది గుర్తుకొచ్చింది వెంటనే. ఆ రకంగా సుమన్ శెట్టి గారు అంటారు. చాలా ఫన్ అనిపించింది అక్కడ. దాని తర్వాత చూస్తే ఇక కింగ్ రాజు రాణులు వాళ్ళ రూమ్ లో కూర్చొని ఉంటారు. కూర్చొని అక్కడికి డేమన్ పవన్ పిలిచి డేమన్ పవన్ చెప్తారు సుమన్ శెట్టి గారు స్వీట్ లెమన్ బాగా చేస్తారు, వెళ్ళి ఆయనకు ఒక 3 స్వీట్ లెమన్ చేసి తీసుకురమ్మని చెప్పండి అనేసి డేమన్ అని చెప్పగానే డేమన్ వెళ్ళి సుమన్ గారికి చెప్తారు. సుమన్ గారు దాన్ని తయారు చేస్తారు. తయారు చేసే క్రమంలో వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసుకొని ఆ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సంజన గారు ఫుడ్ అందరికి పంచిస్తుంది కదా, ఆ రకంగా అందరు పనిచేస్తారు. తర్వాత చివరి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేది షుగర్ లేకుండా ఓన్లీ సాల్ట్ వేసి తీసుకొచ్చేస్తే వాళ్ళకి నచ్చదు అనమాట. ఇలా చేయవు కదా సుమన్ గారు మీరు అంటే ఆ రకంగా అదొకటి జరిగిపోతుంది. దాని తర్వాతకి ఇమాన్యుయల్ ఫుడ్ తీసుకొని వస్తాడు వీళ్ళ దగ్గరికి. దాని తర్వాతకి కళ్యాణ్ ఏమంటాడంటే తనుజ కొంచెం లేటుగా వస్తుంది. తనుజ ఏమైంది నీకు ఎందుకు లేట్ అయింది, కమాండర్గా రాజు రాణుల యొక్క సెక్యూరిటీ నువ్వు చూసుకోవాలి కదా, కమాండర్గా ఉండి నువ్వే ఇంత లేటుగా వస్తాయి ఎలా, రాజ్యం యొక్క సెక్యూరిటీ ఎలా చూసుకుంటావు నువ్వు అంటే ఇల్లు ఊడ్చి బాత్రూంలో గడిగి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికలా ఈ టైం అయిపోయింది రాజుగారు, ఇక ముందట అలా జరగకుండా చూసుకుంటా అనేసి తనుజ అంటుంది. దాని తర్వాతకి ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ రీతు మధ్య కొంత ఫన్ వే జనరేట్ అవుతుంది. ఆ రకంగా ఇమాన్యుయల్ ఆ కిచెన్ దగ్గర ఉన్నప్పుడు ఇమాన్యుయల్ కి రీతు తింటూ నగ్గెట్స్ సంథింగ్ తింటూ అప్పుడు వాళ్ళ మధ్య జరిగేటువంటి ఫన్ అనమాట. రాణి గారికి నా మీద కన్నుబడినట్లుంది రాజుగారు, నన్ను పక్కకి పిలిచి మాట్లాడుతుంది అనే విధంగా ఇలాంటి కొంత ఫన్ వేలో నడుస్తుంది అనమాట. ఆ రకంగా అయిపోయింది. దాని తర్వాతకి మహారాణి గారు ఏదో పని కోసమని నన్ను పిలిచారు కానీ నా మీద కన్నేసి ఉన్నట్టుంది,
అన్నట్టుగా అట్లా ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. ఆ రకంగా అది అయిపోతుంది. దాని తర్వాతకి సుమన్ శెట్టి అదేవిధంగా సుమన్ శెట్టి గారిని పిలిచేసి నవ్వుతూ నువ్వు నవ్వుతూ వీనస్ స్టెప్ వేయాలని చెప్తారు. తర్వాత సుమన్ శెట్టి గారు కూడా ఫన్ జనరేట్ అవుతుంది. నవ్వుతూ తను చిరంజీవి గారి వీనస్ స్టెప్ ఉందిగా ఠాగూర్ మూవీలో, ఆ వీనస్ స్టెప్ ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాతకి బర్ని గారిని పిలవంటారు. బర్ని గారు వచ్చిన తర్వాత అదేవిధంగా సేమ్ ఖైదీ 150 మూవీలో బెల్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ స్టెప్ వేస్తూ నవ్వుతూ బెల్ట్ స్టెప్ వేయాలన్నమాట. ఆ చిరునవ్వు ఉంచుకొని ఆ విధంగా అయితే బర్ని గారు. దాని తర్వాత ఇమాన్యుల్ పిలుస్తారు. ఇమాన్యుల్ ఎత్తుకొని రండి అని చెప్పగానే ఇమాన్యుల్ ఎత్తుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇమాన్యుల్ కూడా పడుకొని ఇలా చేతుల మీద కంప్లీట్గా ఇలా బోరలా పడుకొని చేతులు ఇలా పెట్టుకొని నవ్వుతూ ఉండాలని చెప్తారు అనమాట. ఆ రకంగా పడుకున్నప్పుడు కొంత ఫన్ జనరేట్ చేయడం చుట్టూ సాగుతుంది అనమాట ఇదంతా. ఆ రకంగా అయిపోయిన తర్వాత అలా ఇమాన్యుల్ పడుకున్నప్పుడు అడుగుతుంటారు కమాండర్లు ఎవరెవరు ఎలా పనితీరు ఉంది అనేసి. సంజన గారి పనితీరు ఎలా ఉంది కమాండర్గా మీకు ఏమనిపిస్తుంది అంటే, సంజన గారికి సరిగా ఈ గేమ్ అర్థమైనట్లేదండి అనేసి ఇమాన్యుల్ చెప్తుండు రాజు అండ్ రాణులకి. దాని తర్వాత మరి తనుజ పరిస్థితి అంటే కత్తిలాగా ఉంది ఆ అమ్మాయి అనేసి అంటాడు. అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అదే కత్తిలాగా పనులు చేస్తుంది అనేసి అంటాడు. దాని తర్వాత మరి భరణి గారు ఎలా ఉంటున్నారు, ప్రజా భరణి ఎలా ఉంటున్నారు అంటే ఆయన చాలా అమాయకుడు అండి అనే విధంగా భరణి గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాతకి ఫైనల్గా ముఠా మేస్త్రి సినిమాలోని ఆ సాంగ్ స్టెప్ వేస్తూ నవ్వుతూ స్టెప్ వేయాలని చెప్పేసి ఆ స్టెప్ వేయించుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆ రకంగా ఇది ఫన్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాతకి కొంత తనుజ అండ్ డేమాన్ పవన్ వీళ్ళ మధ్య కొంచెం అదేం జరుగుతుందంటే, వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ తనుజ కిచెన్ మీద కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటావా నీ సంగతి చెప్తాం తర్వాత మేము రాజు రాణి అయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాం అనేసి దివ్య రీతు అంటది మెయిన్గా. ఆ రకంగా సేమ్ అదే ప్లేస్లో తనుజను కూర్చోబెట్టి సేమ్ ఏదో చేద్దామని ఫన్ ఏదో చేద్దామని ట్రై చేస్తారు. ఆ టైంలో తనుజ ఆడున్నప్పుడు ఆ డైనింగ్ అది కిచెన్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మీదకి ఎక్కమంటే ఆమె మాట్లాడుతుంటే అప్పుడు కమాండర్స్కి వాళ్ళు చెప్తారు అనమాట, రాణులు చెప్తారు దివ్య అండ్ రీతు కమాండర్స్ తనుజని పైకి ఎక్కియండి అనగానే వెనక నుంచి వచ్చేసి డేమాన్ పవన్ తనుజని ఇలా టచ్ చేస్తాడు. ఇలా టచ్ చేసినప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దున్నట్టుగా అంటది. అదేవిధంగా అటు సైడ్ నుంచి నిఖిల్ వచ్చేసి ఇట్లా చేయి పట్టుకున్నప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అనే విధంగా అయితే కొంచెం అంటది. అదంత అవసరం లేదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే టాస్క్లు ఆడేటప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ వాళ్ళు కమాండర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు. షూటింగ్లో ఎలా జరుగుతుంది, నేను కూడా చాలా షూటింగ్స్కి వెళ్ళినా కాబట్టి నాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. షూటింగ్స్లో ఎలా చేస్తారు, ఇక వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, మంచిగా పట్టుకొని ఇట్లా లాగేసేయమని చెప్తుంటారు. ఒకవేళ సరిగా రాకపోతే మళ్ళీ ఇంకొక టేక్ తీసుకోవాలి, ఇదందుకు ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి ఏదైనా బయటికి లాగే టైం కానీ అట్లాంటి సీన్లు ఉన్నప్పుడు కొంచెం మీరు లాగేసేయండి పర్లేదని వాళ్ళే చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అలా చేస్తే సీన్ మంచిగా వస్తుంది, మళ్ళీ ఇంకో టేక్ తీయాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా జరుగుతాయి. సరే ఏదేమైనా ఇక్కడ నాకెందుకో తనుజ గారిదే అంత చేయాల్సిన అవసరం కాదు అని అనిపించింది. దాని తర్వాతకి లేదు పవన్ నువ్వు వెనక నుంచి వచ్చేసి ఫోర్స్గా నన్ను ముందుకు నెట్టావు, నేను చాలా హర్ట్ అయిన ఆ విషయంలో అనేసి తను అంటుంది. దాని తర్వాతకి డెమాను లేదు నేను అలా ఏం చేయలేదు కదా, ఇంకొకసారి నేను టచ్ కూడా చేయను, కావాలంటే ఎవరు చెప్పినా కూడా టచ్ కూడా చేయను, నేను అదేదో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వెనక నుంచి వచ్చేసి అలా అన్నా తప్పితే అనే విధంగా తను చెప్తాడు. ఇటు డేమన్ పవన్ ఏడుస్తాడు, అటు తనుజ ఫీల్ అవుతుంది. ఆ రకంగా ఎందుకో అది కరెక్ట్ కాదనిపించింది. కానీ ఓకే అదొకటి జరిగింది. దాని తర్వాత అది అయిపోతే నెక్స్ట్ ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక యుద్ధం జరిగిపోయింది, ఇప్పుడు మరో యుద్ధం మొదలు కాబోతుంది అనేసి బిగ్ బాస్ చెప్తారు. చెప్పి కమాండర్స్గా ఉన్నటువంటి కమాండర్స్ నుంచి ఒక ఇద్దరు మీ ప్లేస్ని పదిలం చేసుకోవడానికి ఇంకొక టాస్క్ ఆడాలి అది అనేసి చెప్తారు అనమాట. ఇంకొక టాస్క్ ఆడాలి, ఆ టాస్క్లో ఈ కమాండర్స్ నుంచి ఎవరు ఇద్దరు ఆడాలనేది రాణి అండ్ రాజులు వాళ్ళు నిర్ణయించి చెప్తారు అనేసి అంటారు అనమాట. ఆ రకంగా చెప్పినప్పుడు దాని తర్వాత మధ్యలో ఒక పుచ్చకాయ రీతు అండ్ సుమన్ శెట్టి గారు రీతుకి పుచ్చకాయ నాకు తినాలనిపిస్తుంది తినిపియండి, నేను ఆ పుచ్చకాయని మోయలేను, ఆ పుచ్చకాయని మీరు తినిపియండి నాకు అని చెప్పేస్తే ఆయన వచ్చి అప్పుడు కూడా ఫన్ చేస్తారు, బాగా అనిపిస్తారు. సుమన్ శెట్టి గారు స్పాంటేనియస్గా వేసేస్తారు. ఏమంటారంటే చేతులు బాగలేవండి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అని చెప్పేస్తే సరే అంటది. వెళ్ళేటప్పుడు బర్ని గారు పక్కన ఉంటే ఇందాక ముక్కులేసి గెలుక్కునే ఏలు పెట్టేసి అట్లనే పెడితే బాగోదు అనేసి అంటే అందరూ నవ్వుతారు.
అది జనరల్గా ముక్కులో ఇట్లా పెట్టుకొని వచ్చేసిన తినిపించమనేది పుచ్చకాయ అట్లే తినిపిస్తే ఎలా ఉంటుంది కదా, అదే విధంగా అయితే అక్కడ ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు ఎవరిని సెలెక్ట్ చేశారు, మరి కమాండర్స్ ఎవరు ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారు టాస్క్ లో అంటే రీతు వచ్చేసి చెప్తుంది అనమాట. డేమాన్ పవన్ అండ్ నిఖిల్ పార్టిసిపేట్ చేస్తారు బిగ్ బాస్ అని చెప్తారు. చెప్పినప్పుడు దీని తర్వాత ఇక్కడ రీతు ఏం చెప్తుంది అంటే, సంజన గారు ఆల్రెడీ నిన్న ఆడారు, నిన్నేమాడిందామా, సంజన గారు అండ్ తనుజ గారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు డేమాన్ పవన్ అండ్ నిఖిల్ ఆడబోతున్నారని చెప్తుంది. బిగ్ బాస్ గట్టిగా అంటాడు, రైతు సరిగా చెప్పరాదా నీకు అనేసి అంటాడు. ఆడ కాదు బిగ్ బాస్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నా ఏదో అయిపోయింది అనేసి అంటది. డేమాన్ పవన్ అండ్ నిఖిల్ వస్తున్నారు బిగ్ బాస్ అని చెప్తుంది. దాని తర్వాత అది చెప్పిన తర్వాత ఇక బిగ్ బాస్ చెప్తారు, కమాండర్స్గా మీరు రాబోతున్నారు, మరి ప్రజల నుంచి ఎవరు ఇద్దరిని వెన్నుకుంటారో మీరే చెప్పండి కమాండర్స్ అంటే ఆ టాస్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు నిఖిల్ అండ్ డేమాన్ పవన్ వాళ్ళిద్దరు మీరు ప్రజల నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అనేసి చెప్తారు అనమాట. చెప్పి వాళ్ళు భరణి గారి పేరు అండ్ గౌరవ్ పేరు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చెప్పి బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే నిలబెట్టు పడగొట్టు నిలబెట్టు పడగొట్టు గెలుపొందు అనే టాస్క్ అనమాట. ఇది ఈ టాస్క్ ఇక స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే బ్లాక్స్ ఉంటాయి కొన్ని బాస్కెట్లో, బ్లూ కలర్వి రెడ్ కలర్వి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఏం చేయాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కొంచెం ఎగుడు దిగుడుగా స్లోప్గా అలాగా ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలెట్టి ఎండింగ్ పాయింట్ వరకు పెట్టాలి. ఆ ఎండింగ్ పాయింట్ పెట్టిన తర్వాత అక్కడ ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ని కనుక మనం దాన్ని టచ్ చేస్తే అన్ని అయిపోయిన తర్వాత ఆ బాల్ పోయి అక్కడ ఉన్నటువంటి ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి అక్కడ ఒక బ్లాక్ టచ్ చేస్తుంది. ఆ బ్లాక్ పోయి ఇంకా మొత్తం ఆ ప్రాసెస్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇంకో బాల్ పోయి కింద ఒక వెయిట్ ఉంటుంది అనమాట, దాంట్లో పడుతుంది. అది పడ్డప్పుడు పక్కన ఉన్నటువంటి జెండా ఓపెన్ అయిపోతుంది. ఆ రకంగా పెడతారు. ఈ దీంట్లో ఒకరి తర్వాత ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేస్తారుగా. ఫస్ట్ ఒకరు గాంగు మోగగానే ఇప్పుడు భరణి గారు అండ్ గౌరవ్ ఇటు నుంచి ఆడుతున్నారు కదా, ఫస్ట్ గాంగు మోగగానే ఇటు నుంచి వీళ్ళిద్దరు అటు నుంచి వాళ్ళిద్దరు గాంగు మోగానే ఫస్ట్ ఒక పర్సన్ ఒక బ్లాక్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసి అతను రాగానే ఇంకో పర్సన్ వెళ్తాడు. అలా ఆల్టర్నేటివ్గా ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా వెళ్ళాలి. అయితే ఇది అంత ఈజీ కాదు. అంటే వెళ్ళడం అంటే సాదాగా వెళ్ళేసి ఆ బ్రిడ్జ్ మీద పెట్టి రావచ్చు, ఎగుడు దిగుడుగా ఏది ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ వెళ్ళే క్రమంలో మొత్తం రోప్స్ కట్టారు. అదేమవుతుందంటే పొరపాటున కాళ్ళు ఏదైనా తగిలినా అటు ఇటు అయినా అవి ఆటోమేటిక్గా వెళ్ళి అంటే అక్కడ అవి కదులుతుంటాయి కాబట్టి ఒక తాడు కదిలితే ఆటోమేటిక్గా అన్నిటికి లింకప్ ఉంది. అది కదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ తగిలి అవి కింద పడిపోతున్నాయి. అలా చాలా జాగ్రత్తగా వెళ్ళి చేయాలి. ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్లో ఒకసారి నిఖిల్ అది తాడు తగిలి కొన్ని కింద పడతాయి, ఇటు గౌరవ్ తగిలినప్పుడు కూడా కొన్ని కింద పడతాయి. మొత్తానికి ఫైనల్గా రీచ్ అయినప్పుడు ఇక్కడ భరణి గారు లాస్ట్కి అతను వెళ్ళి ఒక 2 బ్లాక్స్ తీసుకొని ఒక బ్లాక్ పెడతారు. ఇంకో బ్లాక్ను సరి చేసే క్రమంలో అది అనుకోకుండా తాడు తగులుతుంది. ఆ రోపు తగిలి అవి బ్లాక్స్ కొన్ని కింద పడతాయి. అటు సైడ్ చూస్తే డైమండ్ పవన్ అండ్ నిఖిల్కి సంబంధించి వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి పెట్టగానే ఆ బాల్ వెళ్తుంది, కింద పడుతుంది, వాళ్ళ జెండా వచ్చేస్తుంది. ఆ రకంగా ఈ టాస్క్లో కమాండర్స్ విన్ అవుతారు, ప్రజలు ఓటమి పాలవుతారు. ఇది ఒక టాస్క్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, కమాండర్స్ మీ స్థానాన్ని పదిలిపరుచుకున్నారు అనేసి వీళ్ళకి చెప్తారు. అటు సైడ్ చూస్తే ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాలను కూడా ఇంతటితోటి కంప్లీట్ అయిపోయినాయి, ఇక మీరు ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలుగానే ఉండాలి, మీకు ఎలాంటి ఇమ్యూనిటీ లభించదు అని చెప్పేస్తారు. ఆ రకంగా ఈ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ టాస్క్ ఇక ఈ టాస్క్ అయిపోయిన తర్వాత గౌరవ్ కొంచెం ఇరిటేషన్ అనిపించింది. అరే ఏంట్రా ఈ స్పోర్టివ్నెస్ అసలు లేనే లేదే, స్పోర్టివ్ కొద్దిగా కూడా లేదేంటి గౌరవ్ గారు అయితే అనిపిస్తుంది. పదే ఇతను కూడా పడేసిండు ఒకసారి. కానీ లాస్ట్కి భరణి గారు పడడం వల్ల అతను సారీ చెప్తాడు, అంత అయిపోతుంది. అయినా సరే కొద్దిగా కూడా స్పోర్టివ్ న్యూస్ ఎన్నిసార్లు ఆ కెమెరాకి పోయి చెప్తాడు, ఈ కెమెరాకి వెళ్ళి చెప్తాడు, వాళ్ళతో చెప్తాడు, వీళ్ళతో చెప్తాడు. పెద్ద నస ఏంట్రా కొంచెం కూడా తీసుకోవడం అనిపించింది. రీతు ఒక దశలో వచ్చినప్పుడు కూడా ఏంట్రా ఏమో కెమెరాతో మాట్లాడుతున్నావు అంటే లేదు నీ గురించి అందంగా మనం చెప్తున్నాను చెప్తాడు, ఏదో బిస్కెట్ వేస్తున్నాడు. ఆ రీతు అంటది అరే అవుతుందిరా, అది ఎవరు అనుకోకుండా కొన్ని జరుగుతాయి, అది లైట్ తీసుకోవాలని చెప్తుంది. అయినా సరే మళ్ళీ అంతసేపు ఏం లేదు నేను లైటే తీసుకున్నా అంటాడు. రీతు పక్కకి వెళ్ళగానే మళ్ళీ పోయి కెమెరా కాడిపోయి బిగ్ బాస్ వచ్చి సారీ చెప్తే ఏమొస్తుంది బిగ్ బాస్, నా క్యాప్టెన్సీ పోయింది, నా ఇమ్యూనిటీ పోయింది అనేసి కొంచెం ఉండాలి, పెయిన్ ఉండాలి, కానీ మరీ ఆ స్థాయిలో అంత నస పెట్టే అంత అయితే కాదు అనిపించింది. అది గౌరవ్ అది కొంచెం ఎందుకో మంచిగా అనిపించలే.
అన్ని సార్లు అంటాడా బర్ని గారికి ఓవర్ కాన్ఫిడెంట్ వల్లనే నా ఇమ్యూనిటీ క్యాప్టెన్సీ పోయింది అనే విధంగా మాట్లాడుతుంటాడు. అది కరెక్ట్గా అనిపించలేదు నాకైతే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఎంటర్టైన్మెంట్ అది వాళ్ళు కుకింగ్ అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఒక అధ్యాయం పూర్తి అయిపోయింది, రెండో అధ్యాయం మొదలవుతుంది. అంటే ఒక అధ్యాయం పూర్తి అయిపోయిందంటే ప్రజలు ఆల్రెడీ ఇక ఈ ఇమ్యూనిటీని కోల్పోయారు. వాళ్ళు ఇప్పుడు జరగబోయే టాస్క్లో ఏ టాస్క్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయరనమాట. ఇప్పుడు రెండో అధ్యాయం స్టార్ట్ అయింది. ఇప్పుడు రెండో అధ్యాయం స్టార్ట్ అయిందంటే ఏంటి పరిస్థితి అంటే రాను రాజులు వాళ్ళకి ముందే చెప్పారు, మీ ప్లేస్లు అనేవి పదిలం కాదు. రాను రాజులు అయ్యారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ 100% ప్లస్ క్యాప్టెన్సీ కంటెండర్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇమ్యూనిటీ ఒక్కరికే మళ్ళీ వచ్చేది అక్కడికి వెళ్ళిన తర్వాత. మీ ప్లేసులు పదిలం కాదు, మార్పులు చేర్పులు జరుగుతాయి, టాస్కులు ఆడాలి, విన్ అయితేనే మీరు గెలుచుకుంటేనే మీ ఆ ప్లేస్ మీకు ఉంటుంది అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు కమాండర్స్తో టాస్కులు ఆడి గెలవాల్సి ఉంటుందని అయితే బిగ్ బాస్ చెప్తారు. అదేవిధంగా ఇక నెక్స్ట్ జరగబోయే టాస్క్లో రాణులు అండ్ రాజు మీలో నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయాలి. ఎవరో డిస్కస్ చేసుకుని చెప్పండి. మీలో ఒకరు రిస్క్ చేసి ఆ కమాండర్స్ తోటి పోటీ పడాలి. పోటీ పడి టాస్క్ని గెలిస్తే మళ్ళీ మీరు మీ ప్లేస్ని పదిలం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఓడిపోతే మాత్రం మీరు కమాండర్ అవుతారు. కమాండర్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాజు రాణి అవుతారని అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో చెప్తారు అనమాట. దాని తర్వాతకి వెళ్ళి వాళ్ళు డిస్కషన్ నడుస్తుంది. డిస్కషన్ చేసుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళు చెప్పుకునే పాయింట్స్ ఏంటంటే ఆల్రెడీ రీతు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీరిద్దరు క్యాప్టెన్లు అయిపోయారు కదా, నాకు అవకాశం కావాలి, నేను క్యాప్టెన్ కావాలి, నాకు ఇమ్యూనిటీ కావాలనేసి రీతు అంటది. ఇటు దివ్య ఏం చెప్తుంది అంటే నాకు క్యాప్టెన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, నాకు ఇమ్యూనిటీ కావాలి, ఫ్యామిలీ వీక్ వరకు నేను ఉండాలి, మా మదర్ బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. ఆమె ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ అన్ని షోలు చూస్తుంది, ఆమెకి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మా మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలి, నాకు ఇమ్యూనిటీ కావాలని తను ఉంటుంది. అటు కళ్యాణ్ కూడా కొంచెం మొత్తానికి అయితే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఫైనల్గా దివ్యని ఈ డిస్కషన్లో కొంత భాగంలో రీతుకి అండ్ దివ్యకి కొంత గొడవ జరుగుతుంది అనమాట. దాని తర్వాత నీ గురించి అంటే రీతుకు అవకాశాలు వచ్చినాయి, ఆమె కాలేదు క్యాప్టెన్గా అనే విధంగా ఆమె మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు నేను నేను గెలుచుకున్నాను అని చెప్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఎవరికి వచ్చే అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి కదా, మళ్ళీ నీకు వచ్చినాయి నీకు వద్దు అనడానికి లేదు. ఆల్రెడీ వచ్చిన అవకాశాలను వినియోగించుకొని పైకి వచ్చేటోళ్ళు పైకి వచ్చారు, కింద ఉన్న కింద ఉన్నారు అనే విధంగా అయితే రీతు చెప్తుంది. ఫైనల్గా రీతు ఆ విషయంలో నువ్వు గెలిస్తే నీ గురించి నువ్వు చెప్పుకొని ముందుకు వెళ్ళు, అంతేగాని పక్కన వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి వాళ్ళని పదే వాళ్ళని తొక్కుతూ ముందుకు రావద్దు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అని పదే వాళ్ళ గురించి చెప్పేసి నీది నువ్వు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయబాకు. అలా చెప్పుకొని అవతల వాళ్ళని తొక్కి నువ్వు పైకి ఎదగవాకు అనే విధంగా అనే మీనింగ్ వచ్చేదైతే తను అంటది అనమాట. దాని తర్వాతకి ఇక వీళ్ళు మొత్తానికి డిసైడ్ అయిపోయి దివ్యనే ఈ రిస్క్ చేసి నువ్వే కమాండర్ తోటి ఆడాలి టాస్క్ అని అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు దివ్య పేరు చెప్పేస్తారు. దివ్య పేరు చెప్పిన తర్వాత ఇక బిగ్ బాస్ మళ్ళీ ఏం చెప్తారంటే కమాండర్స్ నుంచి ఎవరు ఆడాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వండి. అంటే ఎవరు ఆడాలనుకుంటారో మీరు డిసైడ్ అవ్వమని అయితే బిగ్ బాస్ చెప్తాడు. దాని తర్వాతకి కమాండర్స్ వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకుని ఎవరెవరు కమాండర్స్గా సంజయ్ గారు, తనుజ అండ్ డేమాన్ పవన్, నిఖిల్ వీళ్ళు డిస్కస్ చేస్తారు. నాకు కావాలి అందరూ అదే నేను ఆడాలి. అంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారంటే చీటీలు వేసుకొని ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వెళ్ళాలి అని సంజయ్ గారు చెప్తారు. ఫైనల్గా ఏం చెప్తారంటే ఇవాళ చీటీలు వేస్తే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఆ ఇద్దరులో ఇంకా ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. మిగతా రిమైనింగ్ ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళు రేపు జరగబోయే టాస్క్లో ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళాలి అని మాట్లాడుకొని చిట్టీలు వేసుకుంటారు. అవి ఓపెన్ చేస్తే నిఖిల్ అండ్ డేమాన్ వాళ్ళిద్దరికి అవకాశం వస్తుంది. ఆ రకంగా తర్వాతకి టీచీలు ఏం లేవు, చిట్టీలు ఏం లేవు అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. చిట్స్ లేదు పిట్స్ లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఫైనల్గా బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు దివ్య నువ్వు ఎవరిని కమాండర్స్ నుంచి నీకు పోటీగా తీసుకోవాలనుకుంటున్నావు అంటే నేను నిఖిల్ని తీసుకుందాం అనుకుంటున్నా బిగ్ బాస్ అని అయితే చెప్తుంది అనమాట. ఆ విధంగా నిఖిల్ ఇక ఈ టాస్క్లోకి వస్తారు. బిగ్ బాస్ ఈ టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ ఎలా జరుగుతుందంటే స్టాండ్స్ ఉంటాయి, అందరికి స్టాండ్స్ ఉంటాయి. అక్కడ ఆ స్టాండ్స్కి ఏమంటారు బ్యారెల్స్ తగిలించి వాటిని బోల్ట్స్ తోటి నట్స్కి బోల్ట్స్ పెట్టి ఉంటాయి అనమాట. ఎప్పుడైతే గాంగ్ మోగుతుందో గాంగ్ మోగాలనే
దివ్య అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఆ బోల్ట్స్ ఓపెన్ చేసుకొని ఆ బ్యారెల్ని బయటికి లాగి ముందుకు వచ్చేసి ఒకటి ఆ కంచెలా కట్టారు, అక్కడి నుంచి బయటికి విసిరేయాలి. ఆ బ్యారెల్ని బయటికి విసిరేసి అలానే వచ్చేసి ఆ బ్యారెల్ తీసుకొచ్చేసి అక్కడ ఒక 5 స్టాండ్స్ ఉన్నాయి, 5 బ్యారెల్స్ ఉంటాయి, 5 స్టాండ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ అనుకోరి 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. తీసుకొచ్చి ఆ బ్యారెల్ని ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని వచ్చి మళ్ళీ సేమ్ నట్టు ఆ బోల్ట్ని ఓపెన్ చేయాలి, మళ్ళీ బ్యారెల్ని బయటికి తీయాలి, తీసుకోవాలి, పైకి ఇసిరేయాలి, రావాలి, తీసుకొచ్చి ఆ ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవాలి. ఆ రకంగా 5 బ్యారెల్స్ని తీసుకొచ్చి పెట్టుకున్న 5 బ్యారెల్స్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో. ఆ బాల్ తీసుకొని మళ్ళీ ఆ బ్యారెల్స్ని ఏదైతే ఆ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద పడేలాగా ఆ బాల్స్ని విసిరాలి. ఇది టాస్క్ అనమాట. ఈ రకంగా గాంగ్ మోగుతుంది. గాంగ్ మోగగానే ఇంకా వెళ్ళి ఆ బోల్ట్స్ తీసుకునే పనిలో దివ్య వెనకబడుతుంది. ఆ బోల్ట్స్ కూడా ఎందుకంటే స్మూత్గా ఏదో వచ్చేలా లేవు, కొన్ని మధ్య మధ్యలో వాటిని బ్లాక్ చేశారేమో ఆ థ్రెడ్స్ను అయితే అనిపించింది. ఆ రకంగా కొంచెం బలంగా తిప్పితే సరిపోతుంది. కానీ ఇక్కడ దివ్య అది తిప్పలేకపోయింది. నిఖిల్ ఫస్ట్ తిప్పేస్తాడు, ఆ బ్యారెల్ తీసుకొచ్చి బయట వేస్తాడు, తీసుకొచ్చేసి ఆ ప్లాట్ఫామ్ మీద పెడతాడు, మళ్ళీ వెళ్తాడు, ఇంకొకటి రెండో బ్యారెల్ కూడా ఓపెన్ చేస్తాడు, ఆ రెండో బ్యారెల్ని కూడా ప్లాట్ఫామ్ మీద పెడతాడు. ఆ టైంకి దివ్య ఒక బ్యారెల్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెడుతుంది. దాని తర్వాతకి నిఖిల్ వెళ్ళేసి థర్డ్ ఫోర్త్ 2 బ్యారెల్స్ తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు దివ్య సెకండ్ బ్యారెల్ని తీసుకొచ్చేసి ప్లాట్ఫామ్ మీద పెడుతుంది. తర్వాతకి 5th బ్యారెల్ని తీసుకొని నిఖిల్ వచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టే టైంలో దివ్య వచ్చేసి థర్డ్ బ్యారెల్ని దాని మీద పెడుతుంది. అంటే కొంచెం ఫాస్ట్ స్టార్టింగ్ నుంచే నిఖిల్ ముందంజలో ఉండు, దివ్య వెనకబడిపోయింది. ఇది అయిన తర్వాత ఇక నిఖిల్వి 5 బ్యారెల్స్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టింది కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, అక్కడ ఉన్నటువంటి బాల్స్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద ఉన్న బ్యారెల్స్ వైపు విసిరితే అవి కింద పడాలి 5 కూడా. ఆ రకంగా నిఖిల్ విసిరే ప్రయత్నం చేస్తుంటే ఫస్ట్ ఒక బ్యారెల్ కింద పడదు. ఫస్ట్ రౌండ్ ఒక 3 బాల్స్ వేస్తే పడవు, దాని తర్వాత వేస్తే ఒక బ్యారెల్ కింద పడుతుంది. పడే టైంకి అక్కడ దివ్య వచ్చేసి 4th బ్యారెల్ నామ తీసుకొచ్చేసి ప్లాట్ఫామ్ మీద పెడుతుంది, మళ్ళీ 5th దానికోసం పోతుంది. దాని తర్వాత నిఖిల్ మళ్ళీ బాల్స్ తీసుకొచ్చుకొని వేస్తుంటే అది ఎంత గమ్మత్ అంటే సెకండ్ బ్యారెల్ ఒక బ్యారెల్ తగులుతుంది, ఆ బ్యారెల్ కింద పడి అది కింద పడిపోయి ఇంకొక బ్యారెల్ తగులుతుంది, ఆ బ్యారెల్ తగిన తర్వాత ఇంకోటి కింద పడి అది వచ్చి ఇంకో బ్యారెల్ తగులుతుంది. ఆ రకంగా 2, 3, 4 ఒకేసారి ఆ 3 బ్యారెల్స్ కూడా కింద పడిపోతాయి. అది లక్, అంతే, దైవ నిర్ణయం అనుకోవాల్సిందే అది. ఆ రకంగా 1, 2, 3, 4 మొత్తం 4 బ్యారెల్స్ కింద పడిపోతాయి. ఆ టైంకి దివ్య 5 బ్యారెల్స్ని ఓపెన్ చేసి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద 5 బ్యారెల్స్ పెడుతుంది. వెళ్ళి ఇక తను కూడా బాల్స్ తీసుకుని వేసే ప్రయత్నం చేయబోతుంది. దివ్య వెళ్ళి ఆ బాల్స్ తీసుకుని వేయబోతుంటే 1, 2 వేస్తుంది, అవి కింద పడవు. ఆ టైంకి నిఖిల్ వెళ్ళి ఇంకో బాల్ తీసుకుని వేస్తాడు, ఉన్నటువంటి 5వ బ్యారెల్ కూడా కింద పడిపోతుంది. 5 బ్యారెల్ కింద పడిపోతాయి నిఖిల్వి. అటు చూస్తే దివ్యది 1 బ్యారెల్ కూడా కింద పడవు. ఆ రకంగా ఇక దివ్య ఓటమి చెందుతుంది, నిఖిల్ గెలుపొందుతాడు ఈ టాస్క్లో. ఈ టాస్క్లో గెలుపొందినటువంటి నిఖిల్ కమాండర్ నుంచి ప్రమోషన్ వచ్చి రాజు అవుతాడు, దివ్య రాణి నుంచి డిమోషన్ అయ్యి ఆమె కమాండర్ అవుతుంది. ఈ రకంగా ఈ రోజు ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు, ఇద్దరు నామినేషన్లో ఉన్నారు, ఇద్దరు కూడా మోస్ట్ డేంజర్ ప్లేస్లో ఉన్నారు ఎలిమినేషన్ అవ్వడానికి. 10th ప్లేస్లో నిఖిల్ ఉంటే 9th ప్లేస్లో దివ్య ఉన్నది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి. ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ ఆల్మోస్ట్ దివ్య కొంత కోల్పోయినట్టే. మరి రేపు చూడాలి, కమాండర్గా ఉంటే రేపు టాస్క్లు అవి ఉంటాయి కాబట్టి ఆమెకు ఎంత ఛాన్సెస్ ఉంటాయో. కానీ నిఖిల్ మాత్రం ఇక్కడ 10th ప్లేస్లో ఉన్నాడు. ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ రాజు అయిపోయి కూర్చుండు కాబట్టి నిఖిల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇమ్యూనిటీ పొందడానికి, క్యాప్టెన్ అవ్వడానికి. ఆ రకంగా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటిది అనేది. ఇప్పటికీ ఇంతటితోటి అయితే ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది. ఫైనల్గా టాస్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళు కుకింగ్ చేసుకుందామంటే గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ ఆన్ అవ్వదు. ఆన్ అవ్వనప్పుడు గౌరవ్ బాగా ఎక్స్పెక్ట్ చేసిండు. గౌరవ్ అంటాడు సంథింగ్ ఈజ్ దేర్, ఎవరో వస్తున్నారు హౌస్లోకి, గ్యాస్ రావట్లేదు అంటే ఎవరో వస్తున్నారని గెస్ చేస్తాడు. అది 100% కరెక్ట్. వారెవర్ చెఫ్ వాళ్ళందరూ కూడా ఫుడ్ తీసుకొని హౌస్లోకి వస్తారు అనమాట. గ్యాస్ అందుకే బంద్ చేస్తారు. ఆ రకంగా అది ఆల్రెడీ లైవ్లో అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే అవి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సీన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి నెక్స్ట్ అర్ధరాత్రి గుసగుసలు ఏం జరుగుతాయి వీటన్నిటితోటి రేపు మార్నింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.